బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాధా మనోహర్ దాస్ పైన కేసు నమోదు. మనతో పాటు జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నారు. ఏంటి గతంలో కూడా మీరు రాధా మనోహర్ దాస్ పైన మాట్లాడడం జరిగింది, అనేక సార్లు అతను చేసిన డెరోగేటరీ కమెంట్స్ పైన మీరు మాట్లాడారు. ఇప్పుడు తాజాగా ఏంటి ఎఫ్ఐఆర్ నమోదైంది? నమస్తే అండి. రాధా మనోహర్ దాస్ గారు తరచూ క్రైస్తవ మతాన్ని కీల్చపరిచేలా ఎప్పుడు గొర్రెలు గొర్రెలు అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రాధా మనోహర్ దాస్ గారు, మీరు గొర్రెలు అంటారు కదా, గొర్రె దెబ్బ ఎట్లుంటుందో చూడండి. ఎందుకంటే మీకు మీరు చేసే పనులేంటిది, కేవలం మతాల్లో చిచ్చు పెట్టడం. ఈయన క్రైస్తవ మతంలోనే కాదండి, హిందూ మతస్థులను కూడా టార్గెట్ చేశాడు. హిందూ మతస్థులను ఏమన్నాడంటే ఒక మీటింగ్లో ఏదో పదం వాడాడు అతను, బొందుగాండ్లు అంట. హిందూగాండ్లు, బొందుగాండ్లు, సెక్యులర్ కుక్కలు, ఇలాంటి వ్యాఖ్యలు. ఇంకా యేసు ప్రభు విగ్రహం పైన కూడా టాయిలెట్ పోయాలని చెప్పి అలాంటి డెరోగరేటరీ స్టేట్మెంట్స్. మళ్ళీ మరియమాతని, మరి తల్లి ఎవరు జీసస్ తల్లి ఉన్నారో వాళ్ళని కూడా ఎక్కడ కన్నావు, ఎవరితో కన్నావు, ఎంతమందితో కన్నావు. ఇతను ఏం చేస్తాడు, వాళ్ళ ఎవరైతే పాస్టర్లని, ఫేక్ పాస్టర్లను సెట్ చేసుకుంటారు. వీళ్ళు సెట్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసి క్రైస్తవ మతాన్ని తిడతాడు. ఇతను తిడితే వాళ్ళు థ్యాంక్ యూ అంటారా, అన్నారు కదా, వాళ్ళు కూడా ఇన్ రిటర్న్లో వాళ్ళు కూడా హిందూ మతాన్ని తిడతారు. అది ఇతను మళ్ళీ రికార్డ్ చేసి ఇతను యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాడు. చాలా మటుకు ఆయన యూట్యూబ్ ఛానల్లో ఇదే దళిద్రం ఉంది. ఇతను క్రైస్తవ మతాన్ని తిట్టడం, వాళ్ళు మళ్ళీ హిందూ మతాన్ని తిట్టడం. అందుకే నేనేం చేశాను, ఇతని ఆట కట్టేయడానికి, ఇతని గొర్రె పోటు ఎట్లుంటుందో చూపించడానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. 31st నాడు కంప్లైంట్ ఇచ్చారండి ఎఫ్ఐఆర్. ఇది లాస్ట్ మంత్ ఎఫ్ఐఆర్ జరిగింది, మరి ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 299 బిఎన్ఎస్ కింద కేసు నమోదైంది. ఏం చెప్తున్నారు పోలీస్? సిసిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారంట, మన సెంట్రల్ క్రైమ్ స్టేషన్. యాక్షన్ తీసుకోవట్లేదా ఇప్పటి వరకు? ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అని చెప్పి డిలే చేస్తున్నారు. అదే యశస్వ గారిని కూడా కనుక్కున్నాను, అయిపోతుందని చెప్పారు. పోలీస్ సిబ్బందికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇంత డిలే? 31st నాడు ఎఫ్ఐఆర్ కాపీ జరిగింది. 31st నాడు, 31st అంటే దాదాపు 20 రోజుల వరకు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు, ఇంకా అరెస్ట్ కూడా చేయలేదు. మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇచ్చారండి? మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో కూడా అనేక మంది బయటికి వచ్చి రాధా మనోహర్ దాస్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు, ఒక రిలీజన్ని దూషిస్తున్నారు అంటున్నారు. మరి ఎందుకని పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? అట్లీస్ట్ అతనికి నోటీసులు ఇవ్వడం కానీ, మత విభేదాలు మీ వల్ల తెరపైకి వస్తున్నాయి, మీరు చేసే కమెంట్ల వల్ల కించపరిచేలాగా మాట్లాడుతున్నారని ఎందుకు ఎవరు చెప్పలేదు? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, అందరు బిజీగా ఉన్నారు. ఏది వీళ్ళు ఇలాంటి దళిద్రమైన పనులు చేయడము, వీళ్ళు ఇలాంటి డెరోగరేటరీ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే వీళ్ళు ఫోన్లలో ఆనందంగా చూస్తుంటారు. ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఎందుకు మతాన్ని రెచ్చగొడుతున్నారా, ఎందుకు ఇరు మతాల్లో చిచ్చు పెడుతున్నావు అని చెప్పి ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? రాధా మనోహర్ దాస్ గారు, మీరు మత పెద్దలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నువ్వు పర్సనల్గా నిర్ణయించాలి, శిక్షించాలి, కావాలని చంపేయి. అంతేగాని నువ్వు ఇతర మతస్థులను నువ్వు వాడిని టార్గెట్ చేస్తున్నావు, నువ్వు మతాన్ని టార్గెట్ చేస్తున్నావు. నీ వల్ల ఏమవుతుంది? మతంలో చిచ్చులు రగిలిపోతుంది. అంటే ఇలా మాట్లాడుతున్నారు. రాధా మనోహర్ దాస్ పైన కూడా అనేక మంది క్రైస్తవులు కానీ కామన్ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మాట్లాడడం వల్ల మీకు ఏమొస్తుందని హిందువులు కూడా మాట్లాడుతున్నారు. హిందువులు కూడా కానీ మీ కమ్యూనిటీ నుంచి, క్రైస్తవుల కమ్యూనిటీ గురించి కానీ గతంలో మొన్న కేసు ప్రవీణ్ పగడాల కేసు జరిగినప్పుడు వచ్చారు. ఇప్పుడని ఎందుకని రావట్లేదు? ఎందుకు మీరు ఏకమై మాట్లాడట్లేదు దీని గురించి? ఎవరు? క్రైస్తవులు మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. కానీ ఎవరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు టైం తీసుకుంటలేరు, ఇలాంటి వాటికి టైం తీసుకుంటలేరు. ఎందుకంటే వాళ్ళు చేసేది కొందరు ఇది పనిగా పెట్టుకున్నారు. అంటే నువ్వు ఈ మతాన్ని తిట్టు, నేను ఆ మతాన్ని తిడతా, పబ్బం గడుపుకుంటున్నారు. ఇది బంద్ చేయాలి. ప్రతి ఒక్కరు మతాన్ని అడ్డు పెట్టుకుంటే మాత్రం ఊరుకునేది లేదు, ఎవడైనా సరే. ఇది మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయాలి. మరో విషయము, రాధా మనోహర్ దాస్ ఎప్పుడూ ఒకటే ప్రూవ్ చేస్తుంటారు, నేను దేవుడు అనేవాడు ఒక్కడే అని మాట్లాడుతూ ఉంటారు. అదే క్రైస్తవుడు అయితే ప్రైజ్ ద లార్డ్ అని చెప్తాడు కానీ జై శ్రీరామ్ అని చెప్పడు అని అనేక సార్లు చెప్పారు. మీరు క్రైస్తవులు జై శ్రీరామ్ చెప్తారా? జై శ్రీరామ్
సలాం వాలేకుం. అసలు నీకెందుకురా ఇవన్నీ? నీకెందుకు? ఓకే, వాళ్ళు చెప్పారో చెప్పలేదో చెప్పే విధానం ఉంటుంది, చెప్పించుకునే విధానం ఉంటుంది. ఇలా కాదు నువ్వు మతాలలో చిచ్చు పెట్టి ఆ మతం ఏ మతం గొప్పది, నా మతం గొప్పది, ఇతర మతం ఎడారి మతాలు ఏంటిది అది? నువ్వు ప్రతి సభలో ఎక్కడ పడితే అక్కడ నువ్వు సభ ఎందుకు పెడుతున్నావు? క్రైస్తవ మతాన్ని కీల్చపరచడానికి పెడుతున్నావు. అలాగే హిందువులను కూడా నువ్వు అల్లరించడానికి క్రైస్తవ మతాన్ని వాడుకుంటున్నావు. అలాగే నువ్వేం చేస్తున్నావు? ప్రతి వాడికి ఫోన్లు చేసి వాడితో హిందూ మతాన్ని తిట్టిస్తున్నావు. అంటే చేయడం ఏంది? ఇది కూడా టెర్రరిజమే. మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అంటే టెర్రరిజమే. కూడా ఆయన ప్రీ ప్లాన్డ్ గా చేస్తున్నాడా మొత్తం అంతా? పిచ్చితనం ఇది, పిచ్చితనము, ప్రీ ప్లాన్డ్ కూడా. ఎందుకంటే మేడం రోజు ఎవడైనా ఫోన్ చేస్తాడా? రోజు తరచూ ఫోన్లు చేసి ఇప్పుడు నా మతాన్ని తిడితే నేను ఊరుకోవాలనా? ఊరుకోను. నేను ఎందుకు ఊరుకుంటా? వాని మీద చర్య తీసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నావు. స్టూడియోలోకి వెళ్ళి నువ్వు తిట్టించి మళ్ళీ అది అప్లోడ్ చేపిస్తున్నావు. మంచి పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలని ఎప్పుడైనా అతన్ని చెప్పారా? కలిసి చాలాసార్లు చెప్పాను నేను. అతను కలిసి చాలాసార్లు చెప్పాను, వద్దండి మానుకోండి. అతను కలవడం దాని గురించే వెళ్ళాను నేను. బైబిల్ అంటే ఇలాంటి పుస్తకం అని చెప్పి నువ్వు ఇలా వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు ఇప్పుడు నువ్వు అన్నావు, నిన్ను చూసి వేరేవాడు కూడా అంటాడు కదా. అన్నారు, చాలా మంది అన్నారు. నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుతాను. ఏమొస్తుంది ఇలా మత విభేదాలు తెరపైకి తేయడం వల్ల? వాట్ ఈస్ హిస్ ఇంటెన్షన్? ఇంటెన్షన్ అంటే పాపులర్ అవ్వడం, అంటే మతాన్ని అడ్డుపెట్టుకుని ఫేమ్ గురించి అతను చేసే పనులంతా ఇలాగే ఉంటుంది. కేవలం మతాలలో చిచ్చు పెట్టడమే ఆయన పని, అంతే, వేరేం లేదండి. ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలకు కానీ, లేకపోతే చూస్తున్న రాధా మనోహర్ దాస్ పైన కూడా ఏం చెప్తారు? మీకు ఒకవేళ మతం గురించి ఏదైనా తెలిస్తే మాట్లాడండి, ఇతర మతాల గురించి అడగకండి. ఇతర మతాల్లో ఏముందని మీరు ఇన్వెస్టిగేట్ చేయకండి. ఇంకా చిచ్చు మాత్రం అసలు పెట్టకండి. ఏ మతమైనా సరే చిచ్చులు పెట్టడం మానేసుకోండి ప్లీజ్. అదే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటివరకు కూడా ఎవరు చర్య తీసుకోలేరు. ఖచ్చితంగా రాధా మనోహర్ దాస్ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇటువంటి డెరోగేటరీ కామెంట్స్ వల్ల క్రైస్తవుల సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా కూడా దెబ్బతింటుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక హిందూ అయినప్పటికీ కూడా, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశం అంటే సెక్యులరిజం గురించి మాట్లాడతారు, యూనిటీ ఇన్ డైవర్సిటీ గురించి కూడా గొప్ప మాట్లాడతారు. కానీ ఇలా రాధా మనోహర్ దాస్ రెచ్చగొట్టేలాగా విధానంగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇతని మీద చర్య తీసుకోవాలంటూ కూడా క్రైస్తవులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ వేణుతో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. For latest updates on India Pakistan, download RTV Live app